మల్కం జాషువా 129వ జయంతి సందర్భంగా నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆచార్యుల వారందరికీ మరియు ఇక్కడ కింద కూర్చున్నటువంటి పెద్దలకు, మిత్రులకు అందరికీ కూడా జాషువా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. జాషువా తన యొక్క జీవితంలో దాదాపుగా 200కు పైగా వివిధ వస్తువులను, అంటే తన యొక్క సాహిత్యంలో 200కు పైగా వస్తువు వైవిధ్యంతో కూడినటువంటి ఎన్నో రచనలు చేయడం జరిగింది. గబ్బిలం కానీ, క్రీస్తు చరిత్ర కానీ, ముంతాజ్ మహల్ కానీ, అదేవిధంగా ఈ సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి అణగారిన వర్గాల నుంచి శ్రామికుల గురించి, రైతుల గురించి అలా చెప్పుకుంటూ పోతే అప్పుడే పుట్టినటువంటి చిన్న శిశువుపై కూడా శిశువు అనేటువంటి పేరుతో కొన్ని పద్యాలు రాయడం జరిగింది. అందులో నుంచి 2 పద్యాలు నేను ఇప్పుడు మీ ముందు పాడుతాను. నవమాసములు భోజనము నీర మెరుగక పయనించు పురిటింటి బాటసారి. నవమాసములు భోజనము నీర మెరుగక పయనించు పురిటింటి బాటసారి. చిక్కు చీకటి చిమ్ము జానెడు పుట్టలో నిద్రించి లేచిన నిర్గుణుండు. నును చెక్కిళ్ళల బోసినోటి నవ్వులలోన ముద్దులు చిత్రించు మోహనుండు. అక్షయంబైన మాతృక్షీర మధుధారలన్నంబుగా తెచ్చుకున్న తిథి. బట్టగట్టడు బిడియాన పట్టుబడడు దారుణీ పాఠశాలలు చేరినాడు. కానీ వారమాయనో లేదో మా ప్రకృతి కాంత తరిపియున్నది వీని కాకలియు నిద్ర. అంటే ఇందులో జాషువా అప్పుడే పుట్టినటువంటి శిశువు యొక్క శిశువు ఉన్నటువంటి ఆ పరిస్థితి చెప్తాడు. అంటే శిశువు ఏ విధంగా ఆడుకుంటాడు, దేనిని తన యొక్క ఆలోచన లోపల ఏవేవో ఊహించుకొని ఏ విధంగా ఆనందపడతాడన్నటువంటి విషయాలు చెప్తూ మరొక పద్యము. బొటవ్రేలము లోకములు చూచి లోలోనందపడు నూరు లేని యోగి. బొటవ్రేలము లోకములు చూచి లోలోనందపడు నూరు లేని యోగి. తల్లిదండ్రులతను వల్లరి ద్వయికి వన్నియ పెట్టు 9 నెలల పంట. అమృతంబు విషమును వ్యత్యాసమెరుగక ఆస్వాదింపచను వెర్రివాగులాడు. అమృతంబు విషమును వ్యత్యాసమెరుగక ఆస్వాదింపచను వెర్రివాగులాడు. అనుభవించుకొలందిన్నిను మడించుచున్ మరందము జాలువారు చైతన్య ఫలము. భాష రాదు వట్టి పాలు మాత్రమే త్రాగు, నిద్రవోవు లేచి నిలువలేడు. భాష రాదు వట్టి పాలు మాత్రమే త్రాగు, నిద్రవోవు లేచి నిలువలేడు. ఎవరెరుంగరితనీదే దేశము కాని మొన్నీలకు మొలిచినాడు.